చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మారపల్లి గ్రామంలో నాటు తుపాకీ పేలి శ్రీనివాసులు అనే 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమికంగా అందించిన సమాచారం ప్రకారం శ్రీనివాసులు ఛాతీ భాగంలో గుండె సమీపంలో బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే నాటు తుపాకీ కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక హత్యకు సంబంధించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే శ్రీనివాసులను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన శ్రీనివాసులకు చెందిన సొంత పొలం సమీపంలో చోటు చేసుకోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇది హత్య లేక తుపాకీ ప్రమాదవశాత్తు పేలడం వల్లే మృతి సంభవించిందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉంచుకున్నాం పేరు తులసమ్మ, ఆమె కొడుకు పేరు రామలింగయ్య. అంటే మీరు అనుమానిస్తారు? రామలింగయ్య అనుమానిస్తున్నాం సార్. వాళ్ళ మీద మాకు ఫుల్ అనుమానం వాళ్ళ మీదే ఉంది. దయాదుల మీద కూడా అనుమానం. వాళ్ళు వీళ్ళంతా ఏకమయ్యి మా బావని ఇట్లా చేశారు. దయాదులు అందరూ ఏకమయ్యి మా బావని ఇలా చేశారు సార్. వాళ్ళే ఏదో చేశారు. మా ఊరు దయాదులు వీళ్ళు మా అత్త మా మామయ్య ఉంచుకున్నామే, ఆమె కొడుకు మా ఊర్లో దాయాదులంతా చేరి మా బావని ఏదో చేశారు. వాళ్ళ మీద మాకు డౌట్. రీసర్వేలు జరిగినప్పటి నుంచి చాలా గొడవలు జరుగుతున్నాయి. మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తామని కూడా మా ఊరు బెదిరిస్తున్నారు. మమ్మల్ని చేసాం పిల్లలు. అవును సార్, మర్డర్ చేశారు. అక్కడ తమిళనాడు సైడ్ తీసుకెళ్లి ఇక్కడ ఏమైందో తెలియదు సార్ మాకు. అక్కడ తీసుకెళ్లి మా మామయ్య యాక్సిడెంట్ అయిందని చెప్పారు, అంతే తెలుస్తా మాకు. ఆ కేసు కూడా వాళ్ళ మీదే డౌట్ సార్ మాకు. మా మామయ్య ఉంచుకున్నాం కొడుకు మీద వాళ్ళే చేపిచ్చేసి ఏమైందో తెలియదు సార్. 8 గంటలకి నేను ఫోన్ అడిగితే 5 నిమిషాల్లో వస్తాను వచ్చినాడు, మళ్ళీ రాలేదు. 8 గంటలకి. మళ్ళీ మీరు నైట్లో ఏమైనా ఫోన్ చేసినారా? నా దగ్గర ఫోన్ లేదు సార్. మళ్ళీ మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం? తెల్లారు వచ్చి ఆవులు కట్టేసి చూస్తే కొనుక్కున్నాడేమో అని వచ్చి ముగ్గురు, కొడుకు 2 కూతురు. ఎవరు వాళ్ళు ఇంటి కట్టినింటి ఒకడే వచ్చాడు 8కి. మా వీళ్ళందరూ ఉండారు సార్. మాకు భూములు గొడవలు ఉంటాయి సార్. అవి నా పేరు మీద కొంచెం చేసినాడు. అది ఇప్పుడు వాళ్ళు అంత భాగాలు కావాలంటే ఇలాదనేసి వాళ్ళకి కొంచెం కసి ఉంది. అందు గురించి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని ఇట్లా చేసినారేమో అని మాకు అనుమానం. 15 నెలలు అవుతుంది. మీరేమో చెప్తాను చెప్పండి సార్. అయితే జమీన్లది ఇది ఆడాది నుంచి గలాట్లు ఉంది. జమీన్లు అంటే భూమి ఉంది, అది ఆస్తి తగరాలది ఉంది. అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది సార్. ఇది సార్ ఎవరిని వదిలితే మేము ఎంత బాగా క్లియరెన్స్ గా తెలుస్తానే ఉంది. ఖచ్చితంగా అది మర్డర్. అది గన్ను ఉంది అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు ఇది పెట్టిన ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లా చేయొచ్చు కదా. దీనికి ఇది చేసి కరెక్ట్ గా ముందు జరగకుండా చూడాలనేది. ఇంతకు తుపాకీ వాయిందేనా బయట వాళ్ళు సార్? అది తుపాకీ లేదు, తుపాకీ వాళ్ళ దగ్గర లేదు. గొడవలు ఉండేది తెలుసు. అంటే గతంలో ఇప్పుడు ఎన్నేళ్ళు కావాలి? ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో మన జాతర జరిగా, ఆ జాతరకు వాళ్ళు వచ్చారు. ఈయన వచ్చినప్పుడు చెప్పారు మాకు ఇట్లా గొడవలు ఉన్నాయి, అన్నదమ్ములకి గొడవలు ఉన్నాయని చెప్పాడు. చెప్పినాక 2-3 రోజులు, ఇప్పుడు ఈ పొద్దుకి 4 రోజులైంది. 4 రోజులైంది. 4 రోజుల లోపల ఏం జరిగింది తెలుద్దాం. కానీ వీళ్ళదే ఏదో ఉంటుంది. వీళ్ళు ఎవరినో ఉన్నాయి. గొడవ ఎన్ని రోజులు అయింది? 4 రోజుల ముందు ఉంది. అసలు చెప్పారు మాకు బిడ్డ లేదు, వస్తాము మాట్లాడతామో చెప్పి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల
హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.